మా బ్యాక్‌యార్డ్‌లో తోటకూర హార్వెస్ట్ చేద్దాం రండి. ఇదొచ్చి లాస్ట్ ఇయర్ పడిన సీడ్సే ఇలా పెరిగిపోయాయన్నమాట. బట్ సెపరేట్‌గా ఒక 2 బెడ్స్ అయితే ఇలా వేసుకున్నాము. ఎందుకంటే వీక్లీ ట్వైస్ హార్వెస్ట్ చేస్తాము. సో, వీక్లీ ట్వైస్ కోస్తున్నాము అంటే కంటిన్యూయస్ సప్లై ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాము. అండ్ తోటకూర చూడగానే చిన్నప్పుడు మెమరీస్ అయితే గుర్తొస్తాయి. ఈవినింగ్ అవ్వగానే ఆకుకూరలు బండి మీద పెట్టుకొని తీసుకొచ్చేవాళ్ళు ఫ్రెష్‌గా. అండ్ చిన్నప్పుడు మళ్ళీ తోటకూర చేస్తున్నారా అన్న ఫీలింగ్ వచ్చేది. బట్ ఇలా హార్వెస్ట్ చేసుకొని ఇది ఫ్రెష్‌గా వండుకొని తింటుంటే దీని టేస్ట్ చాలా బావుంటది. ఆకుకూరలు ఇంత టేస్టీగా ఉంటాయా అని చెప్పి పెద్దయిన తర్వాత గాని అర్థం కాలేదు. అండ్ బేసిక్‌గా ఇండియన్ స్టోర్ నుంచి తెచ్చుకొని చేసేదానికన్నా ఇట్లా ఫ్రెష్‌గా గ్రో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ బేసిక్‌గా ఇది గ్రో చేయడం కూడా పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఏం కాదు. జస్ట్ సాయిల్, సీడ్స్ అండ్ వాటర్ ఎవరైనా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎక్కువ సన్‌లైట్ కూడా అవసరం లేదు ఆకుకూరలకి. సో, యాహ్! చూస్తున్నారు గదా! ఎంత పొడవొచ్చాయో. నేనైతే చిన్న చిన్న కట్టలే చూసాను గానీ, చిన్నప్పటి నుంచి ఇంత పెద్ద ఇట్లాగా బంచ్‌లాగా అయితే చూడలేదనమాట. సో, చూస్తున్నారు గదా! దిస్ ఈజ్ లైక్ ఎ హ్యాపీ గార్డెనింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.